వ్యాహారంలో మంచి మెలకువలు కలిగి ఉంటారు. ఉన్నత పదవి చేపడతారు. పొగడ్తలకు లొంగే స్వభావం కలిగి ఉంటారు. ఎక్కువ మాట్లాడే గుణం కలిగి ఉంటారు. ప్రతి దానిని విమర్శిస్తారు. భుజాలకు సంబంధించి ఆరోగ్య సమస్యతో బాధపడతారు. వివాహం ఆలస్యం అవుతుంది. గాయాలు లేదా దెబ్బల తాలూకు మచ్చలు కలిగిన శరీరం కలిగి ఉంటారు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. మంచి విద్యావంతులవుతారు. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ప్రియా హెగ్డే తెలివిగలవారు మరియు సాధు స్వభావులు. చాలా విషయాల మీద అవగాహన కలిగి ఉంటారు. స్వచ్ఛమైన వారు, నిపుణులు మరియు ధైర్యంగా ఉంటారు. ప్రియా హెగ్డే వివాహం మీ సప్తమ స్థానం బుధుని ఆధిపత్యంలో ఉండే మిథున రాశిలో ఉంటుంది. స్నేహానికి, బంధుత్వానికి కారకుడైన బుధుడు మీ సప్తమ భావానికి అధిపతి అవడం వలన మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా వస్తారు. మీ ప్రవర్తన, హుందాతనం అలాగే బాధ్యతగా చూసుకుని మీ స్వభావం మీ జీవిత భాగస్వామిని ప్రియా హెగ్డే మరింత దగ్గరగా చేస్తుంది. పెళ్ళయ్యే వరకు ప్రియా హెగ్డే ఎక్కువ ప్రయాణాలు చేసినా పెళ్ళయ్యాక కుదురుగా ఇంట్లో ఉంటారు. మీ పిల్లల పట్ల ప్రియా హెగ్డే ప్రేమ, శ్రద్ధ అధికంగా ఉంటుంది. అయితే మీ అతి శ్రద్ధ లేదా వారిపై అతి జాగ్రత్తలు తీసుకోవటం వలన ప్రియా హెగ్డే మీ పిల్లలకు మధ్య వారి వయస్సు పెరిగే కొద్దీ అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రియా హెగ్డే ఇంటిని, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు. ప్రియా హెగ్డే వివాహం అయ్యేంత వరకు వినోదాలకు, ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చినా వివాహం అయ్యాక మీలో చాలా మార్పు వస్తుంది. ప్రియా హెగ్డే పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారు. మీ భర్త వ్యవహారాల్లో ప్రియా హెగ్డే తలదూర్చరు. అలాగే అవసరమైతే మీ భర్తకు సాయం చేయడానికి వెనుకాడరు. ప్రియా హెగ్డే మీ కుటుంబ విషయంలో వీలైనంత వరకు సౌమ్యంగా, అందరితో కలివిడిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రియా హెగ్డే మనస్తత్వం మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడే స్వభావం కాదు మీది. ప్రియా హెగ్డే ఏ విషయాన్ని అయినా సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెబుతారు. అదేవిధంగా ప్రియా హెగ్డే నిజాయితీగా ప్రవర్తిస్తారు. ప్రియా హెగ్డే దయా గుణం మరియు సేవా గుణం కలిగి ఉంటారు. అలాగే ప్రియా హెగ్డే మోసాన్ని, అన్యాయాన్ని సహించరు. ప్రియా హెగ్డే పరిధులు దాటని స్వేచ్ఛని కోరుకుంటారు. ఎదుటివారు కూడా మీతో అలాగే వ్యవహరించాలని కోరుకుంటారు. మీపై ప్రియా హెగ్డే నమ్మకం అధికం. అలాగే మీ భవిష్యత్తు గురించి ప్రియా హెగ్డే మంచి అవగాహన కలిగి ఉంటారు. ప్రియా హెగ్డే ఆ పని అయినా ముందే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలని కోరుకుంటారు. ప్రియా హెగ్డే కొన్ని విషయాలలో పట్టుదల కలిగి ఉన్నప్పటికీ ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. ప్రియా హెగ్డే సాధారణంగా తప్పు చేయరు. ఒకవేళ మీ కారణంగా ఏదైనా తప్పు జరిగినా హుందాగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ప్రియా హెగ్డే ప్రయాణాలు అంటే అధికంగా ఇష్టపడతారు. ఒక చోట రోజుల తరబడి స్థిరంగా ఉండలేరు. ప్రియా హెగ్డే చేసే ప్రయాణాల్లో ఎక్కువగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు ఉంటాయి. అలాగే ప్రియా హెగ్డే ఒంటరిగా ప్రయాణాలు చేయటం, సాహసోపేత ప్రయాణాలు అంటే ఇష్టం ఎక్కువ. అలాగే ప్రియా హెగ్డే తరచుగా ఆధ్యాత్మిక కేంద్రాలకు, ఆలయాలకు కూడా వెళుతుంటారు. ప్రియా హెగ్డే కొత్త విషయాలను చేర్చుకోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదైనా సమస్యను పరిష్కరించడంలో ప్రియా హెగ్డే మీరే సాటి. మీ ముందున్న సమస్యను సరిగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారాన్ని సూచిస్తారు. ప్రియా హెగ్డే సాధారణంగా ఏ విషయానికి కూడా చలించరు. బాధ బయటికి కనపడకుండా చూసుకుంటారు. కానీ అష్టమ స్థానం మనఃకారకుడైన చంద్రునిది అవటం వలన కొన్నిసార్లు అనవసర భయాలకు, అపోహలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఒక భయం కానీ, ఒక విషయం కానీ మీ మనసులోకి వస్తే అంత తొందరగా అది మీ నుంచి దూరం అవ్వదు. ప్రియా హెగ్డే వ్యక్తిత్వ పరంగా ఎంత బలంగా ఉంటారో మానసికంగా అంత సున్నితంగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సంబంధ వ్యవహారాల్లో చాలా సున్నితంగా ఉంటారు. ప్రియా హెగ్డే ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. ప్రియా హెగ్డే స్వేచ్ఛ అధికంగా కావాలి. ఇతరుల ఒత్తిడి ఉంటే ఏ పని చేయలేరు. అలాగే మీపై నమ్మకం లేకుండా అప్పగించే పనులను కూడా ప్రియా హెగ్డే ముట్టుకోరు. ప్రియా హెగ్డే ఏదైనా ముక్కు సూటిగా, నిజాయితీగా చెబుతారు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత విషయాల్లో కూడా మీ సలహా తీసుకుంటుంటారు. ప్రియా హెగ్డే
స్నేహానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక్కరితో అయినా ప్రియా హెగ్డే స్నేహం చేయకుండా ఉండలేరు. అయితే మీపై ఒత్తిడి అధికంగా ఉంటే కోపానికి, అసహనానికి గురవుతారు. అలాగే సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చట్టాన్ని గౌరవిస్తారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండదు అనే భావనతో ప్రియా హెగ్డే ఇంట్లో కంటే ఎక్కువ బయట ఉంటారు. ముఖ్యంగా మీ స్నేహితులతో ప్రియా హెగ్డే ఎక్కువ సమయం గడుపుతారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడంలో ప్రియా హెగ్డే మీరే సాటి. నిర్మాణాత్మకమైన కొత్త ఆలోచనలను, నూతనత్వాన్ని ప్రియా హెగ్డే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రియా హెగ్డే మార్చుకోవాల్సిన లక్షణాల్లో మొదటిది ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకోకుండా వాళ్ళ ముఖంపై మీ అభిప్రాయాన్ని చెప్పటం. మీ వరకు ప్రియా హెగ్డే అది సరిగానే అనిపించినప్పటికీ అది ఎదుటివారి మనస్సును గాయపరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ మధ్య సంబంధాలు చెడిపోవచ్చు. అలాగే ప్రియా హెగ్డే మార్చుకోవాల్సిన మరో అంశం, మీ ఆలోచనలో ప్రియా హెగ్డే సమాజం కంటే చాలా ఉంటుంది, మిగతా వారిని తక్కువగా చూడటం. ప్రియా హెగ్డే ఒక విషయంలో గొప్పగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకో విషయంలో అంతే గొప్పగా ఆలోచించగలుగుతారు అన్న విషయాన్ని గుర్తించగలగాలి. అప్పుడే ప్రియా హెగ్డే అందరితో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. ప్రియా హెగ్డే ఇష్టాలు, ప్రయాణాలు, ఏ విషయాన్ని అయినా తమదిగా చూడటం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మం. ప్రియా హెగ్డే అయిష్టాలు, ఒకే చోట కట్టుబడి ఉండటం, పరిమితులు, నిరుత్సాహపరచటం, ఎక్కువ వివరాలతో కూడిన అంశాలు. ప్రియా హెగ్డే ఆర్థిక స్థితి. ప్రియా హెగ్డే డబ్బు సంపాదన విషయంలో, ఖర్చు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఖర్చు చేయటానికి వెనుకాడరు. ఒకవేళ సమయానికి మీ దగ్గర డబ్బు లేకుంటే వేరే వారితో డబ్బు ఖర్చు చేయించడానికి కూడా వెనకాడరు. సాధారణంగా మీ ఆర్థిక స్థితి బాగుంటుంది కాబట్టి ప్రియా హెగ్డే ఎంత డబ్బు ఖర్చు చేసినా అవసరానికి తగినంత మీ దగ్గర ఉంటుంది.